అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మరి ఇంత అవకాశం ఇచ్చిన మేరీ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా. అమ్మ, మీరు క్షేమంగా వచ్చి మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం మరి ప్రార్థిస్తున్నాం. మరి మీరు ఆహ్వానించినందుకు ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకోసం ఎన్నో విషయాలు ప్రార్థన చేశాను. మరి విదేశాల్లో ఆరోగ్య బలహీనతలు ఉంటే అయినా సరే మరి దేవుడి మహాకృపతో, మరి దేవుడి పక్షముగా ఆయన కృప మరి మీ విశ్వాసంతో మేలు చేశాయంట. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? మేలు చేసే విశ్వాసముగా ఆయన కలిగినట్లుగా ఉండాలంట. మనం ఎక్కడైనా సరే విశ్వాసంతో దేనికి మనం సిగ్గుపడట్లేదు. దేవుని విశ్వాసం ఎక్కడంటే మేలు చేసే దేవుడు ఆయన ప్రార్థించిన తట్టు తిరగాలంట. మరి మన దేవునికి ప్రేమ ఎంత గొప్పదో అంత విశ్వాసంతో నడవాలి. మరి ప్రేమ పెట్టలేదా? మరి మీ ఎంత అవకాశం ఇచ్చిన మరి మీకు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నాను అమ్మా. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన పరలోక తండ్రి, విశ్వాసముడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విశ్వాసముతో నడిపించేందుకు స్తోత్రాలు. అలాగే ప్రభా, మరి కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు క్షేమంగా ఉండాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన దయగల తండ్రి ప్రభా, విశ్వాసముతో తండ్రిన ఆ బిడ్డ క్షేమంగా తీసుకొచ్చావు. మరి ఇక్కడ ఆరోగ్యమైన బలహీన తీసివేసి స్వస్థపరిచేందుకు నీ వందనాలు తండ్రి. డాక్టర్ కంటే మహావైద్యుడు నువ్వే. నీ విశ్వాసం ఎంతో గొప్పదైంది. ధన్యత ప్రభా. నీ కృపలో మేలు చేసినందుకు నీ స్తోత్రాలు. మేలు చేసినందుకు నీ వందనాలు తండ్రి. అయా ఆశ్రయించండి, ప్రేమించండి. నీ స్వరం వినపడినట్లుగా ప్రతి రక్షణ దయచేసి వీళ్ళ కుటుంబంలో ఏ స్థానంలో పరిశుద్ధాత్మతో గొప్ప రక్షణ ధరింపు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమిత్రులారా, సహోదరులారా, మనం దేవునికి విశ్వాసం పెట్టడం, మనం విశ్వాసం వలన కలిగిన మేలంట. నిజమే, విశ్వాసం ఎక్కడంతో మనకి మేలు చేస్తాడట. అంటే విశ్వాసం ఉన్న గంట మనకు స్వస్థత కలుగుతుంది. స్వస్థత అంటే దేవుడు అన్ని మనకి మేలు చేస్తాడని ఉంది. అప్రోక్త కార్యాలకు వెళ్దాం చూడమ్మా. అప్రోక్త కార్యాలు చూడమ్మా. అప్రోక్త కార్యంలో 16:31 వెళ్దామా. 31. యేసు వారిని చూచి, మీరప్పుడు నన్ను నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. దేవుడికి స్తోత్రం. అదే అమ్మా. మరి అప్రోక్త కార్యంలో మరి 16:31 వెళ్తామమ్మా. 16:31. అప్రోక్త కార్యములు 16:31. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించను. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందారు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు విశ్వాసం వలన పొందే కార్యములు ఆయన ఇంటి వారికి ఇంటింటికి వచ్చి ప్రభు యేసు మరి ఇంటి వారందరూ రక్షించబడటానికంట. రక్షించబడినాక మనం చెయ్యాలి ప్రార్థన. ప్రార్థన అంటే రక్షణ లేదు. కుటుంబంలోనూ శాంతి కావాలి, కుటుంబంలో భద్రత కావాలి, కుటుంబంలో ఐక్యత కావాలి. అమ్మా వింటున్నారా? మరి దేవునికి కృప మనకి రక్షించబడాలంటే మరి దేవుని ఇంటి వారందరూ విశ్వాసముతో రక్షించబడినట్లుగా యేసుక్రీస్తు వచ్చాడు. మరి అనేకమును అప్రోక్త కార్యములు వెళ్తే మరి అప్రోక్త కార్యములు బోధ, ఇంటింటికి వెళ్ళి సహవాసం, ఇంటింటికి వెళ్ళి బోధ రక్షించబడ్డారు. ఎందుకని రక్షించబడ్డారంటే దేవుని వాక్యము బోధించాలంట. ఇంటింటికి వారందరికీ దేవుడి వాక్యం తెలియబడాలి. మరి మనం ఎన్నో విషయాలు వింటాం, ఎన్నో విషయాలు మన విశ్వాసంతో నడుస్తాం. అలాగా మనం దేనికి మనం సిగ్గుపడట్లేదు. దేవునికి ఇంటి వారందరికీ ఉండాలి. చూడండి 34 వెళ్దామా. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించును. చూడండి, ఇంటి వారందరూ తోడుకుని భోజనం వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఏం చేస్తారట? ఏమండి ప్రైజ్యులాండి, వందనాలు, మీరందరికీ దేవుని కృపతో మీరందరూ దీవించబడాలి అని ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇంటింటికి వెళ్ళి బోధించాడు. వాళ్ళకి దీవించి విశ్వాసంతో భోజనం పెట్టి వాళ్ళకి వడ్డించినట్లుగా స్తుతించాలంట. వాళ్ళకి ఇంటిలో సమస్యతో, బాధలతో, ఇబ్బందులతో, అనారోగ్యంతో ఉన్నప్పుడు మన దేవునికి నమ్మకంతో ఉండాలంట. అలా ఉంటే మనం నీతిమంతులుగా తీసబడతాం. చూడమ్మా, గలతీ వెళ్దాం. గలతీ పత్రిక
గలతీలోకి వెళ్ళిపోతాం. గలతీ 2:15 అమ్మా. మనము జన్మం వలన యూదులమే గాని అన్య జనుల్లో చేరిన పాపులకు కాము. మనుషులు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడిన ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తు యేసునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధం క్రియల మూలమున ఏ శరీరము నీతిమంతులని తీర్చబడదు కదా. ఏముందండి, విశ్వాసము మనుషులంటే విశ్వాసం వలన ధర్మశాస్త్రం క్రియలు సంబంధములుగా నీతిమంతులు తీర్చబట్టుగా ఉండాలంట. మన దేవునికి ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్వాసం వల్ల కలిగి మేళ్ళు ఎన్నో జరుగుతాయి. విశ్వాసం ఎక్కడుంటుందంటే ఆత్మవలములు సంబంధములుగా దేవుని కిరములుగా ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలోనూ నువ్వు ఉన్నావో ఆ స్థితిని బట్టి మన విశ్వాసముగా దేవునికి కలిగి ఉండే మంచి పోరాట పడాలంట. ఏంటండి మంచి పోరాటం తెలుసు కదా, దేవునికి ప్రార్థన. ఈ పోరాటములతో చాలా ఉండాలి. అలా ఉంటే మన న్యాయానికి దీపములు ఉండే ధర్మశాస్త్ర ప్రకారముగా మరి దేవునికి యథార్థముగా ఏ మేలు చేసినా ఆయన చేయక మానడు. చూడమ్మా, మరి కీర్తనకి వెళ్ళిపోతాం. చూడమ్మా, కీర్తన బతుకు వెళ్ళిపోతాం. ఒక మాట ఉంది, మాట మరి 84 కీర్తన 84:11 వెళ్తామ్మా. దేవుడైన యెహోవాయే సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏముందండి, దేవుడిని యెహోవా సూర్యుడి కేడెముగా ఉన్నాడు కానీ యెహోవా కృప అంట. ఇప్పుడు సహోదరి గారు వచ్చారు. దేవుడి కృపతో యథార్థముగా ప్రవేశించింది. ఆయన ఏ మేలు చేయకి నీ మానలేదు. నువ్వు కింగిపోతున్నాము, నువ్వు దిగిలిపోతున్నాము. నేను సైన్య అధిపతికి యెహోవాని నమ్ముకు ఉంచు, దేవునికి ప్రవచించు, దేవుని మార్గంలో ప్రార్థన చేసుకో. ఆయన అధిపతికి యెహోవా అంట. ఏంటండి, ఆయన ఏ మేలు చేయక మానడం. నీ మేలు చేయలేదని మన కుంగు వేదనద్దు, మేలు చేయలేదని మన వేదన పడిపోయి మన ప్రార్థన చేసి మానవద్దు. ప్రార్థనలతో చాలా విజయాలు ఉన్నాయట. ప్రార్థనలతో మనట నువ్వెక్కడైనా సరే 1000 అవరములు ఎక్కడున్నా ఆయన ఒక్క దినము గడుపుట నీకు అమూల్యమైన శ్రేష్టమందం. చూడండి 10 వచ్చి వెళ్తాం చూడమ్మా. అదే విషయంలో 10 చూడండి, భక్తిహీన గుడారములు నివసించుట నా దేవుని మందిరములు. అంటే దేవుని మందిరములకు వెళ్తున్నాము, గుడారులో నివసిస్తున్నాము. ఆయన ఉండుట నాకు ఇష్టం, ఎక్కడైనా ఇష్టము. ఆయన అంటున్నాడు, నీ గుడారములైనా సరే ఆయన ఎక్కడైనా మన దేవునికి మన ప్రవర్తన ఆయన అతిపెత్తిగా ఉండాలని ఉంది. మరి ఆయన ఆనంద వ్యక్తపడాలంట. చూడమ్మా 97 కీర్తనలో, అదైతే 97 కీర్తనలో ఆనందముతో మనం ఎత్తపడాలంట. మరి దేవుడు చేసిన మేలు బట్టి మనం ఆనందంతో ఉండాలి. ఈ వాక్యములోను చాలా చక్కగా ఉంది మాట. మనం ఎవరించి మనం తెలుసుకోవాలి. 11 వెళ్తామమ్మా. 97:11 చెప్పమ్మా. నీతిమంతులారా యథార్థము కొరకు మీరు ఆనందము కొరకు నీతిమంతుడు వెలికి ప్రకాశించాయంట. అలాగే దావీదు భక్తుడు హృదయములో ఉన్న నేను ఎంతడు వాడినయ్యా, నేను ఎంత ఇచ్చిగా చేసావు, నాకు నీతిని యథార్థముతో నీళ్ళు ఉన్నానయ్యా, నేను నీళ్ళు మేలు బట్టి నేను కుదిరితున్నాయా అని దావీదు భక్తుడు ఎక్కువగా ప్రార్థిస్తే దావీదు భక్తుడు అంట నీతిమంతులుగా దేవుని దగ్గర ఉండి ఆయన ప్రవాహములు కార్యములు కనిపెట్టాయంట. ఆనాడు దావీదు భక్తుడు మరి అన్ని గొర్రెలను ఒక గొర్రె చెదిరిపోతే ఆ గొర్రె కోసం పోరాడాడు. సింహాసనం గద్దించాడు, వెలుగు బట్టి గద్దించాడు. ఆయన సరే గర్జించి మరి పగల కొట్టి ఆయన సరే దేవునికి ఉన్నాడని ధైర్యముతోను భరోసా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు భరోస్తున్నాడు, మరి అన్ని గొర్రెలు కాపాడు, ఆ ఒక గొర్రెని మనం విడదీయకూడదు, అది దేవుడు ఇచ్చింది కార్యము అని కనిపెట్టి ఉన్నాడు. అప్పుడు దేవుడు చూశాడంట, అయ్యా మరి అన్నిట్లుగాను మరి ఎంత ఉన్నవే అంటే అప్పుడు అన్నాడట, ప్రభు పక్షముగా ఉండి
మారుగా ప్రార్థన చేసే దావీదు భక్తుడు అంత బలము, అంత శక్తి, ఆయన వీరుడిగా చేసి ఒక మహారాజుగా హెచ్చించబడ్డాడు. మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియమిట్లరా. దేవుడి ప్రేమతో దేవుని శ్వాసముగా మనం ఉండి మనం సంఘములో ఎంత ఉంటున్నామో, మనం ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడో మనం ఎక్కడైనా సరే ఆయన చెప్పింది మనం చేయాలంట. ఎలాగండి? ఆయన చెప్పింది మనం ఉండాలి, ధైర్యముతో ఉండాలంట. ఎలాగండి? సామర్థ్యులకు ఎందరికి వెళ్తాం సోమ? మనం ఆత్మీయులు మన హృదయం అంట ధైర్యముగా ఉండాలంట. చూడండి, దేవునితో ఎన్ని సమస్యలు వచ్చినా మనం పోరాడి ఉండి భయభక్తి కలిగి ఉండాలంట. సామెతలు 14:26 అమ్మ. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించును. దేవుడు చేస్తామండి. భయభక్తి కలిగి బహు ధైర్యం ఏంటంటే మనం ఏ స్థితిలో పడిపోయామో, మరి స్థితిలో ఉండిపోయాము, మన ప్రాణాలు ఏమైపోతున్నాము ఏంటో అని అన్నాడు. భయభక్తి కలిగి ఉంటే ఊట అంట. జీవపు ఊట ఆయన మరణ పాలసముల నుండి విడిపిస్తాడు. సముద్ర కలగసేస్తాడు. రాజులకు ఘనతలకు ఆయన క్షేమంకు రాజులకు ఆయన విశాకరణముగా దేవుడంట. ఆయన అంటే బహు నిజముగా ఉండి మనసాక్షిగా ఉండాలంట. మనసాక్షి రక్షించటకే మన అట్టి ఉండాలంట. మన హృదయం ఏంటంటే శుద్ధి హృదయము, జ్ఞాన ఐతరిక హృదయములు ఉండాలంట. బుద్ధిహీనులకు మూఢత్వం ఉండకూడదు. మన దేవునికి ఏ కష్టం వచ్చినా మేలు చేసే కారణం ఉండాలంట. చూడండి 23 చూడమ్మా, 23 అదే విషయాలు. ఏ కష్టం చేసి ఏ కష్టం చేసినా లాభమే పెంచండి. కనుక వట్టి మాటలు మీరు పెట్టించుకోవద్దు. దేవుడికి మనం మేలు చేసే జ్ఞానముతో మనం ఉండాలంట. అలాగ కష్టపడుతున్నాం మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో అలాగ ఉంటే మన ప్రార్థనలో ఎలా ఉండాలండి? కష్టం వచ్చినా ఆ రోజున సుఖం రావాలంటే ఒకటి మొదట వచ్చిన అపోస్తలుల కార్యములు 14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. ఇంచండి అక్కడ ఇంచుమించు అంట 125 మంది సహోదరులు కూడి ఉండగా పేతుల మధ్య నిలిచి ఇట్లా ఉన్నాయంట. అక్కడ వీరందరిని స్త్రీలందరూ కూరుకుని యేసు తల్లి అయిన మరియ సహోదరులను ఏక మనసుతో ప్రార్థన చేశారంట. దేవుడు ఉన్నాడు తెలుసు, దేవుడు ఏక మనసుతో ఉండాలి. మనం అక్కడ ఉన్న దేవుడి భక్తులు, మరి ఆంద్రయ్య గాని, యాకోబు గాని, ఫిలిప్పు గాని, తోమ, బత్తయి రోమ గాని కుమారులు, అక్కడ అన్న సీమోను, అక్కడ కుమారుడు యూద, మరి వాళ్ళందరూ వారు అందరూ కూడా చక్కగా ఉండి దేవునికి ఉండి ప్రార్థించేవారంట. ప్రార్థనతో విశ్వాసముతో ప్రార్థన చేయాలంట. చూడండి యాకోబు పత్రిక వెళ్తాం. చూడండి యాకోబు పత్రిక అమ్మ, యాకోబు పత్రిక, యాకోబు 5:15 అమ్మ. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోజుని స్వస్థపరచును. దేవుడికి స్తోత్రం. ఏమిటండి? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగి స్వస్థపరచును. ఆ ప్రభు అతను లేపును, అతని పాపములు చేసిన వాడైతే పాప క్షమకమున నొందినంట. నిజమే, మన దేవునికి మన రోగి ఉన్నాము, మన పాపాలను క్షమించమని, ప్రభా ఈ రోగి ఉన్నాను ప్రభా, నన్ను క్షమించి ప్రభా అని ఒకరితో ఒకరంట దేవునికి ఒప్పుకొని మన సొంతత పొందినట్లు ప్రార్థన చేయాలంట. అలా ప్రార్థన చేస్తే నీతిపరులుగా మన నుండి విశ్వాసముతోనూ మన పూర్ణముగా బహుబలమంట. ఎంతండి? బహుబలం, బలవంతుడైన దేవుడు మన మధ్య ఉండే దేవుడు. మరి ఏలియా కూడా అంత బలమంగా ప్రార్థన చేసి మరి ఉండేవాడు. మన విశ్వాసంగా ఉంటే మరి రోగి ఉన్న స్వస్థపరిస్థితిగా మనం ఉంటాం. మరి ఈ విషయం మీరందరూ కూడా మన దేవునికి మనం ఏ స్థితిలో ఉన్నాము, దేవునికి దగ్గరగా ఎలా ఉన్నాము, ఏ రోగితో ఉన్నాము, ఏ రోగితో మనం బాధపడుతున్నాము, ఏ రోగితో మనం స్వస్థత లేక ఉంటున్నాము, క్షమాధం లేక బాధపడుతున్నాము అని దేవుడు అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తా కానీ నీ చెయ్య ఎడవను అన్నాడు. స్వస్థతమైన నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాదా, నీ చెయ్యడు వెళ్ళాలి కదా, నీ ఇంటి వారిని క్షేమంగా ఉన్నట్లుగా నేను కలగ చేశాను కాదా, నేను క్షేమంగా ఉంచాను కదా, నువ్వు రోగి ఉన్నావు, నేను స్వస్థపరిచాను కాదా అంటున్నాడు ప్రభు. అన్నాడు పాపం వల్లంట
మనం ఒప్పుకొని దేవుడి సన్నిధిలోకి ఉండి ఆయన ప్రార్థిస్తే అప్పుడు ఏం చేస్తాడండి, దేవుడు మన కొరకంట మన కన్నీరు ఉడిసి మన చేసిన పాపములు చూసి దేవుడు క్షమించి నీ రోగి ఏ స్థితిలో ఉన్నావో నీ స్వస్థపడతాడంట. స్వస్థపరిచి బహుగా బలవంతుడిగా చేస్తాడు. మన దేవుడు ఎంత అండి మంచి దేవుడు, ఆశ్చర్యకర దేవుడు. ఆయన విశ్వాసముతోనూ ఉండి మనం ఉండాలని ఈ వాక్యం రాయబడింది. 17 వచ్చి వెళ్తాం చూడమ్మా, యాకోబు 5:17. ఏలియా ఉమ్. మన వంటి స్వభావము గల మనుషుడే. ఉమ్, వర్షింపకుండానట్లు ఉమ్. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఉమ్, 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఉమ్, అతడు మరలా ప్రార్థన చేయగా ఉమ్. ఆకాశము వర్షించెను, ఉమ్. భూమి తన ఫలం ఇచ్చెను. అక్కడ చూడండి, ఏలియా చెప్పాడు, మీరు మా పాపాలు ఒప్పుకోండి, ఇగో మీకు వర్షాలు ఏమి ఉండవు అని అన్ని చెప్తే మరి ఏరియాలకు వెళ్ళేటంటే ముమ్మారుగా 7 సార్లు అంట. 7 సార్లు 3.5 సంవత్సరాల వర్షాలు పడాలా, 7 సార్లు పంపించాడు మనిషిని. ఆయన సరే 7వ సారి వచ్చి ఏలియా వచ్చి ప్రార్థించక ఆకాశములు అగ్ని జ్వాల వచ్చేసి అక్కడ వర్షం పోతే అక్కడ ఉన్న మరి అందన ఏలియా మరి సర్వశక్తిగాడు ఎంత ప్రార్థన చేశాడు, ఎంతో ఆయన వీరుడు బలవంతుడు అని అక్కడ నమ్మి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న జనమందరిని రక్షించబడ్డారు. మరి ఏలి చూసి అక్కడ పొలాలు భూమి అన్ని విస్తారమైన దీవులతోనూ ఆకాశములకు ఉన్నారు. అక్కడ సత్యమని తొలగించి మరి ఎవరు ఏమంటే ప్రార్థన ఉండాలి, ప్రార్థన శక్తి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఏలే కూడా అలాగే ప్రార్థించాడు. మరి ప్రియమైన సహోదరులారా, మనము కూడా ప్రార్థనలో ఉండి మీరు ఏ స్థితిలో ఉన్నావో, ఏ రోగి ఉన్నావో ఆయన బాగు చేస్తాడు. బాగు చేసి నీకు బలముతో ఆయన మరి పాప క్షమార్పణ క్షమించేతో మన రోగి స్వస్థపరచుకోవాలి అని ప్రార్థనతో నడవాలంట. ఈ సత్యాన్ని తెలుసుకొని మరి ప్రభుపక్షముగా విశ్వాసముతో మనం దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రేమించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నానమ్మా. దేవుడి మాటను దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు ప్రభా. సహాయం తెచ్చండి, ఆదరించండి, ప్రేమించండి, నీ స్వరం పడినట్లుగా ధరింపచేయని ప్రభా. నాయన నీ శ్వాసముతో అన్ని దినములు ప్రేమించి సాక్ష్యం వాడుకండి. సహాయం తెచ్చండి, ఆదరించండి, ప్రేమించండి ప్రభా. నాయనా వందనాలు తండ్రి. అయా సహాయం తెచ్చండి ప్రభా, ఆదరించు, ప్రేమించు, నీ స్వస్థత ధరింపు చేయమని ప్రభా. నాయన ఈ ప్రభా కుటుంబాల కోసం వచ్చాను ప్రభా. వేరే కుటుంబ విజ్ఞాప ప్రార్థనకు వచ్చాను. ఆయన కుటుంబం ఏకరీతిగా ఏక మనసుగా తన భర్తను మార్పు సమాధానంగా ఐక్యతగా బిడ్డలాగా చదువుకుంటున్నారు ప్రభా. నాయన బిడ్డల చదువులు మంచి భవిష్యత్తు, చదువులో మంచి విజ్ఞానము దయచేయండి ప్రభా. అయా వాళ్ళ కోసం ప్రార్థిస్తాను ప్రభా, క్షేమంగా ఉన్నట్లుగా ఆయా బిడ్డలకు ఆరోగ్య విషయాలు క్షేమంగా ఇచ్చేతండి. నాయన ఎన్నాళ్ళు ఉన్న ప్రభా ఈ బిడ్డకు క్షేమంగా అయా ఆదరించి ప్రేమించి నీ స్వరైన బిడ్డలకు గొప్ప మేలులు చేయను ప్రభా. వీళ్ళ కుటుంబం అంతా కంచెవేను ప్రభా. వీళ్ళ కుటుంబం అంతా దోతలతో బతలపరచను ప్రభా. వీళ్ళ కుటుంబం అంతా సాక్షిగా నిలబెట్టుకుని ప్రభా. మార్పు క్షమత ఐక్యతలుగా నడిపించి విశ్వాసముతో నడిపించే ప్రభా. నేను ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ ప్రార్థన మేలు చేస్తాను ప్రభా. నిన్ను సాక్షి నిలబెట్టుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని ఎన్నుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.